అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 34వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. చదవబడిన ఈ లేఖన భాగము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మా ఎడల కృప చూపుచున్న మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకొనండి. మా ప్రియ ప్రభువా, సమస్త విషయాల్లో తోడై ఉండి మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మాకు చాలిన దేవుడవు, మా సహాయకుడవైన దేవుడవు నీవే గనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభువా, మా యందు మీకున్న అనురాగ వాత్సల్యములను చూపిస్తూ మమ్మను నడిపించుచున్న మీ ప్రేమ కొరకు వందనాలు. మీ ప్రజలు మీ వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి, మనసు కలిగి, ఆతృత, తీవ్రత కలిగి మా ప్రభువా, విశేషమైన నానానుసారమైన ఆసక్తి కలిగి మీ సన్నిధికి వచ్చారని నమ్మి స్తుతిస్తున్నాం. మీ లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానం చేయనట్టుండగా మీరే మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని తోడై ఉండి కాపాడతారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, సమస్త విషయాల్లో తోడుగా ఉండి విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ గ్రంథంలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాం. గత వర్తమానంలో ప్రభు ఆయనయు ఆయన వాక్యమును మనకు క్షేమాభివృద్ధి కలిగించేది అనే విషయాన్ని మనం విన్నాం. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారిని పరిశుద్ధులుగా చేసేవాడు ప్రభువే అనే విషయాన్ని విన్నాం. అంటే వాక్యము ద్వారా పవిత్రపరిచేవాడు అనే సంగతి. ఈ పవిత్రపరచిన వారికి పరలోకములో ఆయన స్వాస్యమిస్తాడు. పవిత్రపరచబడిన వారికి పరలోకములో స్వాస్యమిస్తాడు. కనుక ఒకటి, క్షేమాభివృద్ధి కలిగిస్తాడు, విశ్వాసముంచిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు, వాక్యము ద్వారా పరిశుద్ధులుగా చేస్తాడు. ఈ పరిశుద్ధపరచబడిన వారికి
పరలోకమందు స్వాస్యాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే పౌలు తన అనుభవంలో భూలోకంలో ఎలా ఉండాలో చెప్పాడు. ఎలా ఉండాలి అనంటే, ఎవని వెండిని గాని బంగారమును గాని వస్త్రములను గాని ఆశింపలేదు అన్నాడు. అంటే మరి ఎలా జీవనోపాధి అని అన్నప్పుడు, నా నిమిత్తమును నాతో ఉండు వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడ్డాయి అనే విషయాన్ని చెప్పాడు. అవునవును, క్రొత్త స్థలాల్లో పని చేసేటప్పుడు ఎవరికీ కూడా భారంగా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే వీరు డబ్బు కోసమే పని చేస్తారు అనే ఆలోచన ప్రజల్లో రావచ్చు. నమ్మకమైన భక్తులందరూ కూడా ఎవరి సొమ్ము ఆశింపక ప్రభువు మీదనే ఆధారపడతారు అనే సత్యాన్ని మనం విన్నాం. నిజమే, ఒకనాడు మోషే సంఖ్యాకాండం 16-15లో, ఒకనాడు సమూయేలు మొదటి గ్రంథం 12:3లో వారు ఎవరిది ఆశించకుండా పనిచేశాడు. అలాగే పౌలు కూడా ఎవరిది ఆశించకుండా పనిచేశాడు. తనను తాను వ్యయపరుచుకున్నాడు. తనకు కలిగిందంతా ఖర్చు చేశాడు. డేరాలు గుట్టి పనిచేశాడు. నిజమే, క్రొత్త స్థలాలలో పనిచేసేటప్పుడు ప్రియులారా, ఎవరికి భారముగా ఉండకుండా కష్టపడి పనిచేస్తూ జీవనము కొనసాగించాడు అని మనం చూస్తున్నాం. చాలా వచనాలు. ఏ కాలమందును కనుగొనలేని గొప్ప బోధకుని తన వృత్తిని కొనసాగించుట చేత తనను తనతో ఉన్న వారిని కాపాడగలిగిన వాడుగా ఉన్నాడని మనం చూస్తాం. అదే దైవజనుడు కొన్నిసార్లు సంఘములు తనను తనతో ఉన్న వారిని కూడా కాపాడగలిగినట్లుగా చూస్తున్నాం. చెప్పాడు ఆయనే, నేను ఇతర సంఘముల వలన జీతము తీసుకున్నాను. ఇతర సంఘముల అంటే చెప్పాను, అది కూడా వివరంగా చెప్పాను. ఇతర సంఘముల వలన జీతము అంటే వాళ్ళేదో ఈయన సంస్థలో పనిచేసినట్లు, అంటే ఆ మాటను అలా చెప్పుకుంటున్నారు, ఆయన ఏదో సంస్థల్లో పనిచేశాడు అని. నా ఆయన వెళ్ళి సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ పనిని బట్టి వచ్చిన ఫలితం, అది జీతం. అర్థమవుతుందండి? ఆ విధంగా ఆయన పని చేశాడు తప్ప ఆయన ఈ సంస్థల్లో శాఖల్లో వెళ్ళి పని చేసినాడు అని కాదు దాని అర్థం. కొన్నిసార్లు సంఘములు పౌలుకు సహకరించిన మాట వాస్తవమే, నిజమే. కానీ దైవజనుడు మనుషుల మీద ఆధారపడక ప్రభువు మీద ఆధారపడాలని ఒక గొప్ప మాదిరిని నేర్పినవాడు పౌలు. ప్రభువు అన్ని అవసరాలు తీర్చిన వాడై ఉన్నాడు. నిజమే, ప్రభువు అవసరాలు తీర్చేవాడు. మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 31-33 వచనాలలో ప్రభు చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. ఆహారమును గూర్చి అయినను వస్త్రమును గూర్చి అయినను మీరు చింతించొద్దు అని కూడా చెప్పాడు. నిజమే, దేహము కంటే వస్త్రమా, ఆహారము కంటే ప్రాణం గొప్పది కాదా?
ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. కనుక వస్త్రాన్ని గూర్చి మీరు చింతించొద్దు, ఆహారాన్ని గూర్చి మీరు చింతించొద్దని ప్రభువు మాటల్లో మనం చూస్తాం. నిజంగా దేవుని మీద ఆధారపడిన వారి జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో చాలా వివరంగా చెప్పిన సందర్భాలు. ఇప్పుడు మనము 35వ వచనాన్ని చదువుకుందాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనకొక మాదిరిని చెప్పినట్లు చూస్తున్నాం. ఎంత గొప్ప మాదిరి అంటే, ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెను అని. ప్రయాసపడి బలహీనులను సంరక్షింపాలి. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఆత్మలను రక్షించాలి. అర్థమైందండి? ఒకటి, ఆత్మలను రక్షించాలి. ఆత్మలు రక్షించబడితే ఏమవుతాయి? నరకాగ్ని గుండము నుండి తప్పించుకొని దైవరాజ్యములో యుగయుగాలు ఆనందిస్తారు. రెండవది, బలహీనులను సంరక్షించాలి. అది కూడా ప్రయాసపడి అనే మాట చూస్తున్నా. ఎవరైతే బలహీనులు అంటే పేదవారై ఉన్నారో, బలహీనులు అనంటే లేమిలో ఉన్నవారై ఉన్నారో, బలహీనులు అనంటే ఇబ్బంది పడుతూ ఉన్నారో, బలహీనులు అనంటే కొన్ని పరిస్థితులను బట్టి సమస్యను అనుభవిస్తూ ఉన్నారు, అలాంటి వారిని సంరక్షించాలి. సంరక్షించాలి, రక్షించాలి, సంరక్షించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట? తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును అన్నాడు. ఈ మాట కొంచెం మీ మనసులోకి వెళ్ళనివ్వండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని అన్నాడు. ఏం చేయాలి? సంరక్షించాలి. స్వకీయులు అనంటే తన రిలేషన్స్, తన బంధువులు, తన ఇంట్లో ఉన్నవారు. మరి తన ఇంటి వారు అంటే ఎవరు? సంఘములో ఉన్నవారు. తన ఇల్లు అనేది ఏ ఇల్లు? సంఘమే తన ఇల్లు. స్వకీయులంటే రక్త సంబంధులు. తన ఇంటి వారు అనంటే సంఘములో ఉన్నవారు. వారిని ఏం చేయాలి? సంరక్షించాలి. ఒకవేళ అలాగు గాని చేయకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. బహుశా నేను అనుకుంటున్నా మీరందరూ మంచి విశ్వాసులు అని నేను అనుకుంటున్నా. నిజమేనండి? ఏ ఒక్కరు కూడా అవిశ్వాసుల కన్నా చెడ్డవారు కాకూడదు.
ఏంటి ఎంత విశ్వాసం కలిగి, ఎంత ప్రార్థన చేసి, ఎంత భక్తి కలిగి, ఏమండి ఇన్ని సంవత్సరాలుగా దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్పుకున్న వ్యక్తి కూడా అవిశ్వాసి కన్నా చెడ్డవాడని అనిపించుకోవడం, అది ఏమంత న్యాయమా? కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు, ఈ సత్యాలు మీరు గుర్తించి దేవునికి ఎంతో మహిమకరంగా జీవించుటకు సిద్ధపడాలి. రైట్. మరొక విషయాన్ని మనం ఇక్కడ తేటగా గమనిస్తున్నాం. ఇచ్చుట ద్వారా మనం క్రీస్తుకు మనలను నిజముగా సమర్పించుకుంటున్నాము. ఇచ్చుట ద్వారా మనలను మనము క్రీస్తుకు ఏం చేస్తున్నాం? సమర్పించుకుంటున్నాం. మన జీవితంలో దేవుడు మనకేమిచ్చాడో అవి దేవుని సేవ కొరకు మనం అర్పించాలి. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని దయ, అది దేవుని కృప. ఇచ్చుట ఎలా ఇవ్వాలి? మీరు వచనాలు చదువుతానంటే చూడొచ్చు ఎలా ఇవ్వాలండి. ధారాళముగా ఇవ్వాలి అని, పిసినితనము లేకుండా ఇవ్వాలి అని, ఉత్సాహముగా ఇవ్వాలని, కలిమి కొలది ఇవ్వాలని, సమృద్ధిగా ఇవ్వాలని. ఎన్ని మాటలున్నాయి! పూర్ణౌదార్యము గలవారుగా ఉండాలని. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనముగా ఇయ్యక. ఒకటి, పిసినితనము లేకుండా ఇవ్వవలెను. 2, అక్కడే ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి ధారాళముగా ఇవ్వాలి అని చెప్పాడు. 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సమృద్ధిగా ఇవ్వవలెను. ఒక్కొక్కటి రాసుకోండి. సమృద్ధిగా ఇవ్వవలెను. 7వ వచనం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు అన్నాడు. ప్రతివాడు హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఎలా ఇవ్వాలండి? సణుగు కొనకయు బలవంతముగా కాక ఇవ్వాలి. సణుగులు బలవంతమును లేకుండా ఇవ్వాలి. 5వది, హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారముగా ఇవ్వాలి. హృదయములో ఏదైతే నిశ్చయించుకుంటామో ఆ నిశ్చయించుకొనిన ప్రకారముగా ఇవ్వాలి. 6వది, దేవుడు అక్కడే ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహముగా ఇవ్వవలెను. ఉత్సాహముగా ఇవ్వవలెను. ఇక 10వ వచనం. ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారమగునట్లు ఇవ్వవలెను. పూర్ణౌదార్యముతో అంటే పరిపూర్ణ ఉదార స్వభావముతో ఇవ్వాలి. ఉదార స్వభావం, పూర్ణౌదార్యముతో ఇవ్వాలి. 7 విషయాలు ఇక్కడే మనం విన్నాం. 7 విషయాలు.
ఒకటి, పిసినితనము లేకుండా ఇవ్వాలి. 2, ధారాళముగా ఇవ్వాలి. 3, సమృద్ధిగా ఇవ్వాలి. 4, సణుగు కొనక బలవంతము లేక ఇవ్వాలి. 5, హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వాలి. 6, ఉత్సాహముగా ఇవ్వాలి. 7, పూర్ణౌదార్యము గలవారై ఇవ్వాలి. పూర్ణౌదార్యం 10వ వచనం గాని, 11వ వచనం గాని, 13వ వచనం గాని ఎలా ఇవ్వాలో చెప్పాడు. పూర్ణౌదార్యం, పూర్ణ ఔదార్యం, చక్కని ఉదార స్వభావముతో ఇవ్వాలి ఇవ్వాలి అన్నాడు. ప్రియులారా, ఎంత చక్కగా దేవుని కొరకు ఇవ్వాలో నేను చెప్పానా, బైబిల్ చెప్పిందా? బైబిలే చెప్పింది. ఇప్పుడు చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమా, ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యమా? ఇచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇప్పుడు మీకు మీరుగా చెప్పండి, మీరు పుచ్చుకునేవారా, ఇచ్చేవారా? ఇప్పుడు చెప్పరులేండి, ఎందుకంటే ఇది కష్టమైన మాట. అసలు నేను మిమ్మల్ని అడగకూడదు, అసలు నేను కూడా మిమ్మల్ని అడగకూడదు. అవును కదా, నేను కూడా అడగకూడదు. అడిగితే తప్పు, అవునా కాదా? అడిగితే తప్ప కాదా చెప్ప. ఈవేళ విశ్వాసులు ఎలా ఉన్నారు అనంటే, ప్రియులారా, చాలా 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 అమ్మా, ఒకవేళ ఎవరైనా ఈ వర్తమానం చెప్తే ఈయనకి డబ్బు పిచ్చి ఎక్కువండి అంటారు. డబ్బు పిచ్చి ఎక్కువ. పౌలు ఎంత తేటగా చెప్పాడండి. పౌలు నిన్న అనుభవాలలో మనం చెప్పుకున్నప్పుడు మాసిదోనియా వారు ఇచ్చారు, తెస్సలోనికైలు ఇచ్చారు, అకయా వారు ఇచ్చారు, ఫిలిప్పీ వారు ఇచ్చారు. అవునా కదా? మనం విన్నాం, మీరు పంపిన వస్తువు నాకేమీ తక్కువ లేకుండా నేను సమృద్ధిగా ఉన్నాను, నాకే కొదువ లేదు. ఆ మాటలు ఎందుకంటే ఆయన ఎవని వెండి బంగారాలు వస్త్రాలు ఆశింపలేదు. అయినా మరి ప్రభు ఆయనను పోషించలేదా? ప్రభు ఆయనను నడిపించలేదా? ఆయనకు సహాయం అందించలేదంటే అందించాడు. అంతటి గొప్ప కార్యాన్ని దేవుడు ఆయన పక్షంగా చేశాడు. చేయలేదని ఎలా చెప్తాం? కాబట్టి ఆయన చేసిన దానిని బట్టి ఆయన కూడా ఎంతో పని చేసిన వాడుగా, పంచిపెట్టిన వాడుగా కూడా చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పిన మాటలు చూడండి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటా మాట? యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టిడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. 9వ వచనం, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను
2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి అని చెప్పి 10వ వచనం, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి, అతని ఇంటనే బస చేయుడి అన్నాడు. ఏమండి, ఏమన్నా పట్టుకుని వెళ్ళమన్నారా? ఏమీ పట్టుకుని వెళ్ళమనలే. మీరు వెళ్ళిపోయింది, ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో వాళ్ళ ఇంట బస చేయండి అన్నాడు. ఈరోజు మీరు యోగ్యులు బ్రదర్, మీ ఇంటి దగ్గర బస చేస్తామని ఒక సేవకుడు వెళ్ళాడు అనుకోండి, చేర్చుకుంటారా పొమ్మంటారా? చెప్పండి. చేర్చుకుంటా. బాబు, మాకే ఇన్ని శ్రమలు అయితే నువ్వేందా మా ఇంటికి వచ్చావు అన్నట్టుగా. ఒక్క పూట కూడా ఆయన ఏమన్నాడు, ఎన్ని దినాలు ఉంటారో అక్కడే బస్ చేయండి అన్నాడు. ఆ పట్టణంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అక్కడే బస్ చేయండి అన్నాడు. ఒక్క పూట చేర్చుకుంటామా మనం? ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి ఎంత తేడా! ఆతిథ్యం ఇచ్చుటలో తేడా. పాత నిబంధన కాలములో అయితే పరుగులు పెట్టి దేవుని పిల్లలను చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చిన సందర్భ. క్రొత్త నిబంధనలో 33.5 సంవత్సరాల తర్వాత పౌలు పరిచర్య చేయడానికి ఆరంభించిన దినాలలో వారు కూడా అలాగే చేర్చుకొని గొప్ప మర్యాద చేసినట్లుగా మనము చూస్తున్నాం. అవునా కాదు? మరి ఈరోజు ఎందుకు మనం ఇలా మారిపోయాం? ఒక విధంగా అప్పుడు దేవుడు ఎక్కువ వాళ్ళకి ఇచ్చాడా, ఇప్పుడు దేవుడు ఎక్కువ ఇచ్చాడా? అప్పటికంటే ఇప్పుడే దేవుడు మనకి ఎక్కువ ఇచ్చాడు. అవునా కాదు? కానీ ఇప్పుడు మనము ఇలా చేయడానికి ముందుకు రాము. ఎందుకు రాము అనంటే, దేవుడు అంటున్నాం కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞలను గాని, ఆ ప్రేమను గాని, ఆ మర్యాదను గాని, ఆ ఆతిథ్యాన్ని గాని మనము మర్చిపోయాం. అందుకే చెప్పాల్సి వచ్చింది, ఆతిథ్యము చేయ మరువకుడి అని చెప్పాడా లేదా? ఎందుకు మర్చిపోయాం? ప్రేమ చల్లారిపోయింది అని చెప్పాలి. ఎందుకు? అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతు. అందుకే ఒకరికి ఒకరు మర్యాద చేయడానికి అస్సలు సముఖత చూపడం లేదు. మనము ఏ రోజుల్లో ఉన్నాం? దేవుని దగ్గర నుండి దండిగా పొందుకుంటున్నాం కానీ మళ్ళా సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఇవన్నీ దేవుడిచ్చినవే అంటాం. ఏమండి? ఇవన్నీ దేవుడిచ్చినవే. ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది, ఈ ఉద్యోగం దేవుడిచ్చింది, ఈ పిల్లలు దేవుడిచ్చింది, ఈ వస్తువాహనాలు దేవుడిచ్చింది, ఈ ఇల్లు దేవుడిచ్చింది, ఈ ఆస్తి ఐశ్వర్యం దేవుడిచ్చింది, ఇంతమంది జనాన్ని దేవుడిచ్చింది. దేవుడే ఇచ్చాడు. కానీ దేవునికి ఏమిచ్చాం? ఏమిచ్చామంటే ఇచ్చిన దేవునికి వెన్ను చూపించాం. అది ఇన్ని ఇచ్చిన దేవునికి వెన్ను చూపించాం. అందుకే పుచ్చుకొనుట ఇచ్చుట కంటే ధన్యతని చెప్పలే. ఇచ్చుట పుచ్చుకొనుట కంటే ధన్యత అని చెప్పాడు. నా మట్టుకు నేను ఈవేళ అద్భుతమైన ప్రసంగం చేస్తున్నట్టుంది. నాకు మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు. ఎందుకని? ఇంకా మీరు దీవించబడాలి, ఇంకా మీరు సమృద్ధిగా ఉండాలి. ఏమంటే, కొద్దిగా విత్తితే కొద్ది పంటే కదా, విస్తారముగా విత్తితే విస్తారమైన పంటే కదా.
వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు గదా, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు గదా. నిజమా కాదా? మరి ఇంత సత్యాన్ని మీరు ఎరిగి ఎందుకు దేవుని కొరకు కార్యాలు చేయలేకపోతున్నారు? దేవుని పేరట ఇవ్వలేకపోతున్నారు? కొంతమంది ఉన్నారు, గొప్ప కోసం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏమనుకోకండి, ఆ ఉద్దేశం మంచిది కాదు. అందరికీ తెలియాలి గొప్పగా ఇచ్చి అని అనుకుంటారు. ఈవేళ కొంతమంది సంఘాల్లో తీసుకెళ్ళి ఓ ఇస్తా ఉంటారు. ఆ సంఘాల్లో సొమ్ము ఏం చేస్తారు? వీళ్ళు మూటగట్టి 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 మూటగట్టి, అంటే వచ్చిన సొమ్మంతా బ్యాంకులో వేసి వేసి వేసి, ఆ బ్యాంకులో ఉన్న సొమ్మును ఆ తర్వాత పెంచిన తర్వాత అక్కడి నుంచి కొట్లాట్లు, తన్లాట్లు, దెబ్బలాట్లు వచ్చి ఎన్నో అకౌంట్స్, మందిరాల అకౌంట్స్ అలాగునని మూలుగుతూ వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి సంతకాలు పెట్టక, మరి ఇద్దరు ముగ్గురు ఉంటారుగా, సంతకాలు పెట్టగా ఆ సొమ్ము అలాగూ కొలాప్స్ అయిపోవచ్చు. తెలుసా మీకు? ధనం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అక్కడ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. వచ్చిన సొమ్ము ఎప్పటికప్పుడే దేవుని సేవ కొరకు మనము ఖర్చు పెట్టాలి, పరిచర్య కొరకు ఉపయోగించాలి, వినియోగించాలి. అసలు సంఘం సేవ చేయాలి. ఎక్కడ చేస్తుంది? సంఘ కార్యక్రమాలే నడిపించుకుంటూ పోతుంది తప్ప వెలుపలికి వెళ్ళి సేవ చేస్తుందా సంఘం? మనకన్ని పేర్లు రాసి గొప్ప కొరకు సంఘాల్లో, మందిరాల్లో అప్పగిస్తూ ఉంటాం. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వండి మందిరాల్లో. కానీ దేవుడు మిమ్ములను వర్ధిల్లింప చేసిన కొలది పని ఎక్కడ ఉన్నదో, అవసరత ఎక్కడ ఉన్నదో, సేవ ఎక్కడ ఉన్నదో, పని పట్ల ఎవరు భారం కలిగిన వారుగా ఉన్నారో వారికి తప్పనిసరిగా మనము సహకరించాలి. మీరైనా నేనైనా ఎవరమైనా సరే ప్రతి ఒక్కరం ఇలాగున చేయాలి. ఎందుకంటే ఇచ్చుట ధన్యత. ఇచ్చుట ధన్యత. దేవుడు ఇవ్వకుండా మనము ఇవ్వలేం. ఇక్కడ ఏంటంటే దేవుడిచ్చిన దానిలోనే దేవుని పేరట మనము ఇవ్వాలండి. నేను ప్రార్థన చేస్తాను ఒక్కొక్కసారి, నాకు తెలియకుండానే చేస్తానేమో కానీ ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా, ఈ నీ బిడ్డలు నీవు వీరికి ఇస్తే వీరు నీకు ఇస్తారు నాయన, కాబట్టి నీవు వీరికి ఇచ్చి నీకు ఇచ్చేటట్టు వారికి మంచి మనసు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. కరెక్టేనండి నేను చేసేది? నువ్వు ఇస్తే నీకు ఇస్తారు నాయన. అందులో ఇంకొక మాట కూడా ఉందనుకుంటున్నాను నేను. నువ్వు ఇస్తే నీకు ఇస్తారు నాయన, నువ్వు ఇచ్చింది కూడా నీకు ఇవ్వట్లేదంటే ఏముంది అక్కడ? ఏదో ఉందిగా. ఇది కూడా మీరు గమనించు. అంటే ప్రార్థనలోనే ప్రసంగం అన్నట్టు అనిపించదు నాకైతే ఒక్కొక్కసారి. నువ్వు ఇస్తే ఇస్తారు కదా. కొన్నిసార్లు అంటూ, ప్రభు అంతా నువ్వు ఇచ్చిందే నాయన, నువ్వు ఇచ్చిందే నాయన, నువ్వు ఇచ్చిందే నాయన. కొంతమంది అంటారు, మేమేమి ఇవ్వలేకపోతున్నాం బ్రదర్, మేమేమి ఇవ్వలేకపోతున్నాం బ్రదర్, మేమేమి ఇవ్వలేకపోతు. ఏంటది? లేక ఇవ్వలేకపోతున్నావా, ఉండి ఇవ్వలేకపోతున్నావా? ఇది చూడ్డా ప్రభు. మళ్ళీ ఏమి ఇవ్వలేకపోతున్నాం బ్రదర్ అని ఎందుకు చెప్పడం? ఉన్నదేదో ఇవ్వచ్చు, ఇచ్చిన దాని వల్ల ప్రభువుకు మహిమ ఉన్నది కదా. పై మాటలేమో ఇలా, ప్రార్థనలేమో దీర్ఘం, ప్రసంగాలేమో దీర్ఘం, ఇచ్చే విషయంలోనేమో గొర్రెకు బెత్తెడ తోక. అంతే. ప్రార్థనలు దీర్ఘం, ప్రసంగాలు దీర్ఘం, కబుర్లు దీర్ఘం, మాటలు దీర్ఘం, పెట్టుబడి వచ్చేసరికి సుదీర్ఘంగా ఉండాలి. కానీ అది సుదీర్ఘంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఏమీ లేని వాడిని ప్రభు, ఏమి ఇవ్వలేకపోతున్నాను ప్రభు, బీదదానిని ప్రభు, బీదవాణ్ణి ప్రభు. ఏంటిది? దేవుని దగ్గర ఏం తగ్గింపు నాయన అనుకున్నట్టు ఉంటుంది, కానీ అది నిజంగా తగ్గింపేనంటారా? చెప్పండి.
అది తగ్గింపేనా? మరి అన్ని కట్టుకోవడానికి, అన్ని పెట్టుబడి పెట్టుకోవడానికి, అందరికి పెట్టుబడి పెట్టడానికి, అన్ని చేయడానికి అప్పుడు పేద్దాన్నైనా కాదు. అదే పిల్లలు పుట్టారు, పెళ్లి సంబంధానికి సంబంధం చూడాలనుకున్నారు, మాకు ఇది ఉంది, మాకు అది ఉంది, మాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది, మాకు ఇన్ని ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి. మరి దాన్ని బట్టి మీరేమిస్తారు? ఇది నిజమా కాదు? ఏమనుకోకండి, నిజమా కాదా? ఇవాళ నా ప్రసంగం చాలా మందికి నచ్చదు, నాకు తెలుసు. నిజమా? నచ్చుద్దా? కానీ ఉన్న విషయం చెప్పాలి కదండి మరి. ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఈయడానికి చేయడానికి ఏమంటారంటే, ఏముంది మా దగ్గర అంటారు. ఒకవేళ అదే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంకేదైనా చేసేటప్పుడు ఆ, ఎక్కడ చేయండి బ్రదర్, ఖర్చు పెట్టండి, అలా చేయండి, ఇలా చేయండి, ఏం పర్వాలే, ఏం పర్వాలేదు, అది చూసుకుందాం, దేవుడు ఇస్తాడులే, తక్కువేం చేయలే, అలా చేసేయండి, ఇలా చేయండి. మన గొప్పగా ఉండాలి, ఘనతగా ఉండాలి, మన గౌరవానికి తగ్గట్టు మనకు పేరు రావాలి. నిజమా కాదా? లోకంలో ఏదైనా కార్యక్రమాలు చేయడానికి నిజమా కాదు? మనకు పేరు రావాలండి, మన పేరు నిలిచిపోవాలండి. ఎవరు చేసినట్టుగా ఉండకూడదు, మనం చేసినట్టు, మనం చేసినంత ఎవరూ చేయకూడదండి. నిజమా కాదు? ఏమండి, ఇవన్నీ అబద్ధాలా వాస్తవాలా? కాస్త నోరు తెరిచి చెప్పండి. వాస్తవాలే సార్. చాలా వందనాలండి, ఒక్కరైనా సాక్ష్యం ఇస్తే చాలు. వస్తాను. మరి దేవుని నీ ఎరిగిన వారు దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నారే. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తానన్నారే. మరి మీరు ఎక్కడ చేస్తున్నారు గొప్ప కార్యాలు? దేవుని కొరకు ఏం చేస్తున్నారు? ఇంత ఇచ్చింది దేవుడే, మరి దేవుని కొరకు మీరు ఏమిస్తున్నారు అని నేను అడగడం లేదు. పౌలు అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని. ఏమన్నా నేనన్నానా, పౌలు అన్నాడా? సరేలేండి, అప్పుడు టైం అయ్యే పోయింది. ప్రభువు చెప్పారు. ప్రభువు చెప్పిన మాటలన్నీ, చేసిన కార్యాలన్నీ వ్రాతకు రాలేదని. ప్రభువు చేసిన కార్యాలు అన్ని వ్రాతకు వచ్చాయా? రాలే. వాస్తవంగా యోహాను సువార్తలో 20వ అధ్యాయం 30వ వచనంలో, 21వ అధ్యాయం 25వ వచనంలో మనము చూచినప్పుడు ఆయన బోధలలో, కార్యాలలో పేదల పట్ల ప్రేమ కనబడుచూ ఉన్నది. మత్తయి సువార్త 19:21. పేదల పట్ల ప్రభువుకు ప్రేమ కనబడుచూ ఉన్నది. మత్తయి 19:21. లూకా 4:18. లూకా 4:18. లూకా 6:20. లూకా 6:20. 14:13. లూకా 14:13. పౌలు కూడా యేసు ప్రభువును అనుసరించే చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ లోకములో దైవభక్తి వల్ల తమకు ఆర్థిక లాభం చేకూరుతుందని ఆశించేవారున్నారు. ఈ విషయం కూడా చెప్పాలి. కొంతమంది దైవభక్తి చేయడం మూలాన ఆర్థిక లాభం చేకూరుతుందని ఆశించేవారున్నారు. అది కరెక్ట్ కాదు, అది చెడిపోయిన మనస్సు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. అది చెడిపోయిన మనస్సు. యోహాను సువార్త 12:6. పౌలు ఎప్పుడైనా తన కాలాన్ని, బలాన్ని, డబ్బును, సామర్థ్యాలను, తనను కూడా వారి కోసం ఖర్చే చేశాడు. అవునా కాదా? తన కాలాన్ని, బలాన్ని, డబ్బును, సామర్థ్యములను తనను కూడా వారి కోసం ఖర్చు చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు.
ఇప్పుడు వారి కన్నీళ్లు అతని పట్ల వారికి ఉన్న ప్రేమకు సాక్ష్యంగా ఉన్నాయి. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారండి? నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన మాట్లాడినప్పుడు వారు పౌలును ఎంత ప్రేమించారో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్పాడు. 36వ వచనం, అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాడు. వారందరితో ప్రార్థన చేశాడు. ప్రియులారా, వెళ్లే ముందు అందరితో ప్రార్థన చేశాడు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించారు. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వాడ వరకు అతన్ని సాగనంపారు. ప్రియులారా, ఈ 37, 38 వచనాల్లో వారు ప్రార్థించారు. పౌలు మెడ మీద పడ్డారు, ఏడ్చారు, ముద్దు పెట్టుకున్నారు. ఈ మాటల్లో వారి యొద్ద నుండి పౌలు వెడలిపోతున్నాడనే బాధ ఎంతుందో చూశారు. ఎంతుందో! అయ్యో ప్రియులారా, ఎంత బాధ! ఎందుకంటే మా కొరకు 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు కార్చిన మాట వాస్తవం. రేయింబగలు మా కొరకు బోధించిన మాట వాస్తవం. ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోకుండా ప్రయాసపడిన మాట వాస్తవం. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనని మాట వాస్తవం. ఎవరి వెండి బంగారములనైనను వస్త్రములనైనను ఆశింపని సంగతి కూడా వాస్తవమే అని ఎందులో కనపడుతుంది? ఇప్పుడు వారు చూపించిన ప్రేమలో కనబడుతుంది. అవునా కాదా? వారు చూపించిన ప్రేమలో కనబడుతుంది. వారు ఏడ్చారు, వారు ప్రార్థన చేశారు, వారు ఏడ్చారు, వారు దుఃఖపడ్డారు, వారు మెడ మీద పడ్డారు, వారు ముద్దు పెట్టుకున్నారు, వారు సాగనంపారు. ఇదంతా పౌలు మీద వారికున్న ప్రేమ. ఇంతటి ప్రేమ ఈనాటి విశ్వాసులకు ఉందంటారా? ఉందా అండి? ఇంతటి ప్రేమ ఈనాటి విశ్వాసులు వెళ్తా బాగా వెళ్ళరండి అయ్యగారు వచ్చారు, ఎప్పటిదాకా ఉంటారు, ఎప్పుడు వెళ్తారు? ఇది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో దైవజనుడు వచ్చి వెళుతున్నాడు అంటే ఎంతో దుఃఖం, బాధ. అయ్యో దైవజనుడా, మమ్మల్ని విడిచిపెడుతున్నావా, వెళ్ళిపోతున్నావా? వాళ్ళకి ఆ రోజుల్లో దైవజనుడి ఇంటికి వస్తే దేవుడు మా ఇంటికి వచ్చాడు అన్నట్టుండేది. ఇప్పుడు దైవజనుడి ఇంటికి వస్తా ఉంటే ఏదో దెయ్యం భూతం ఇంటికి వస్తుంది అన్నట్టుగా చూస్తున్నారు. నిజమా కాదు? ఓ ప్రియులారా, కొన్ని విషయాలు వాస్తవాలు ఒప్పుకోవాలి. అది నేను అందరూ అని చెప్పనలండి, అది అందరూ అని చెప్పను. కొందరు అలాగే ఉంది. ఇప్పుడు చెప్పండి, అసలు లూదియాలాగా నేను విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి రండి అని చెప్పే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు చెప్పాలండి? నేను విశ్వాసము గలదానని ఎంచితే మా ఇంటికి రండి అనేవాళ్ళు ఉన్నారా? పొండి అనేవాళ్ళు ఉన్నారా? చెప్పండి. బ్రదర్ ఇంకొకసారి వద్దురులేండి, కొంచెం బిజీగా ఉన్నాం బ్రదర్, వీలు లేదు. అసలు వస్తే మా ఇంటికి రండి అని తీసుకొని వెళ్ళి ప్రేయర్ చేయించుకొని ప్రభు ఇచ్చిన వాటిని ఆయనకు అప్పగించి పనికి ఖర్చు చేయండి అని ప్రేమించి పిలిచేవాళ్ళు తక్కువ. వస్తున్నారంటే బ్రదర్ మేము ఇంటి దగ్గర లేమండి, మాకు ఇప్పుడు కుదరదండి. ఈయన వస్తానని చెప్పినా కూడా అసలు యాక్చువల్గా వాళ్ళే రమ్మని చెప్పాలి, కానీ వీళ్ళు వస్తానని చెప్పినా కూడా
ఇలాంటి సాకులు చెప్పే విశ్వాసులున్న నేటి దినం ఇవి. అంటే మన జూమ్కి వచ్చే వాళ్ళందరూ మంచోళ్ళే రండి. తప్పనిసరిగా మీరు ఎప్పుడు నన్ను రమ్మని అంటానే ఉంటారు. నేను కాదని మాత్రం అన్నాం. అయితే నాకే ఖాళీ లేక నేను రాలేకపోతున్నాను, కానీ మీకైతే ఆ ప్రేమ మాత్రం ఉంది. ఏమంటారు? అందులో కూడా నిజమేనంటారా? రైట్. థ్యాంక్ యూ. మీ ప్రేమ నేను అర్థం చేసుకుంటానులేండి. ప్రభు పిల్లలంగా నేను అందుకే చెబుతాను, మీరైతే రాజమండ్రి అయితే ఎప్పుడు ద్వారాలు తెరిచాం, డోర్స్ ఓపెన్. మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు రాజమండ్రికి. ప్రభు ప్రేమను మేము చూపుతాం, ప్రభు ప్రేమను పంచుతాం. మనమందరం కలిసి ప్రభు కొరకు గొప్ప పని చేయాలి. దైవజనుడు వెళ్ళినప్పుడు వారు ఏడ్చారు, వారు ఏడ్చారు, వారి మెడ మీద పడ్డారు, వారు ముద్దు పెట్టుకున్నారు. ఇక్కడ చాలా చెప్పొచ్చు, దాటిపోదాం, తర్వాత అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. వారు మెడ మీద పడ్డారు, వారు చాలా దుఃఖపడ్డారు, వాడు ఏడ్చారు. దైవజనుని, సేవకుని ఎంత ప్రేమించారండి ఆ విశ్వాసం. ఎఫెసు సంఘ పెద్దలు ఎంత ప్రేమించారు ఆలోచన చేయండి. ఈనాడు ఇంతటి ప్రేమ లేదండి. కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్ళి కూడా చాలా దుఃఖపడి రావాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. పిలిచింది వారే, చేర్చుకుంటామని చెప్పింది వారే, సరి అయిన మర్యాద, కనీస మర్యాద కూడా చేయని వారు నా దినాలివి. పేరు చూస్తే చక్కగా చెప్తారు, గొప్పగా చెప్తారు, పరిచర్య చూస్తే ఏమీ ఉండదు. అసలు కనీసం పట్టించుకోనన్నా పట్టించుకో. అయ్యో, మనం పిలుచుకున్నాం, మన కొరకే వచ్చారు, మనం వారిని చక్కగా ఉపయోగించుకుంటున్నాం సేవలో, వారికి చేయాల్సిన కనీస మర్యాద మనం చేయాలి అనే ఆలోచనే చాలా మందికి ఉండడం లేదు. వచ్చిన ఆయన ఉంటాడులే, మనం తినేది తింటాడులే, మనం పెట్టేదే తింటాడులే, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడులే. ఇట్లాంటి ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. ఇవి కరెక్ట్ కాదు అని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే ఎక్కడ జరిగిందన్నా, ఎవరు చేశారన్నా ఇవన్నీ అడగకండి నన్ను. ఒక్క చోట అంటే ఏదో చెప్పగలచ్చు, ఎన్నో స్థలాల్లో జరిగినాయన్ని ఎక్కడ చెప్తారు? కాబట్టి కొన్ని చోట్ల ఎంతో మర్యాద చూపుతారు, ఎంతో ప్రేమ చూపుతారు, ఎంతో ఆప్యాయత చూపుతారు. వస్తున్నప్పుడు దైవజనుడు వెళ్ళిపోతుంటే అన్న ఇంకో 2 రోజులు ఉంటే బాగున్నానని ప్రేమిస్తాడు. అలాంటి వారు కూడా ఉన్నారు. కనుక మీరు రెండో వర్గంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేనే కాదు, ఏ దైవజనుని పట్లనైనా, అది కూడా ఏ దైవజనుడైనా అంటే వాక్యపు పట్ల ఆసక్తి కలిగి వాక్య సత్యాన్ని ఎరిగిన వారి పట్ల మనం అలా ఉండాలి. అందరి విషయంలో అలా ఉండకూడదు. అది కూడా చెప్పాడు మాట. కాబట్టి చక్కని మర్యాద చేద్దాం, ప్రభువును మహిమపరచుదాం. ఎప్పుడైనా ప్రభు రాక ఆలస్యమై ఒకవేళ నేను కానీ ముందు వెళితే అందరూ వచ్చి తప్పనిసరిగా, మీరు దుఃఖపడవద్దు, కానీ ఏం చేస్తారంటే కుటుంబం కొరకు ఓదార్పు, ఆదరణ కలుగజేసి వెళ్ళాలి. ఓకేనా అండి? ఓకేనా? థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటానుకోట్లు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఎంతో ప్రేమించిన దేవుడు, కరుణించిన దేవుడు. నిజంగా మా జీవితాలు ఎలా ఉండాలో, మా బ్రతుకులు ఎలా ఉండాలో, మీకు ఇచ్చే విషయంలో మేము ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా చాలా తేటగా చెప్పారు. మా ప్రభువా, మా లోటులు మీరు సవరించండి, మా లోపాలను మీరు మన్నించండి, క్షమించండి.
మీకెంతో మహిమకరంగా మేము ఉండడానికి సిద్ధపరచం. మేము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయములో ఆ 7 సంగతుల ప్రకారంగా మేము జీవించి మీకెంతో మహిమ తేవడానికి సిద్ధపరచం. మీకివ్వడమే కాదు నాయన, దైవజనుల పట్ల మేము ఉండవలసిన ఆ ప్రేమ మేము కూడా కలిగి ఉండడానికి మమ్మను మీరు సిద్ధపరచమని ఈరోజు కూడికలో చేరి వాక్యాన్ని ఆధ్యాత్మికంగా విని మేలు పొందిన ప్రతి వారిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామము స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు సంతోషంగా ఉన్న ఇళ్ళకి వెళ్తాం, దుఃఖంలో ఉన్న ఇళ్ళకి వెళ్ళలేకపోతాం అని మనం దుఃఖములో ఉన్న ఇండ్లకు కూడా వెళ్ళి పరామర్శ చేసే ఒక గొప్ప స్థితిని, ఆ కల్చర్ని నేర్చుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ.